తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు, ప్రధానమంత్రిని కలిసిండు. కానీ ఇక్కడున్న ఈ దొంగలు ఏం ప్రచారం చేస్తారు? రేవంత్ రెడ్డి 36సారి ఢిల్లీకి పోయిండు అని చెప్పేసి లెక్కలు కడుతురు. ఎందుకు పోయిండు ఢిల్లీకి? చూడురి, మెట్రో, RRR, డ్రైపోర్ట్, మూసీకి నిధులు కావాలని చెప్పేసి ప్రధానమంత్రికి కోరుతున్నాడు. ప్రధానమంత్రిని సెమీ కండక్టర్ తయారీకి యూనిట్ కావాలి, మరొక 29 మంది IPSలు కావాలని చెప్పేసి ప్రధానమంత్రిని కోరుతున్నాడు. ఇక్కడ ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు? 36సారి పోయిండు. దేనికోసం పోయిండు? తెలంగాణ రాష్ట్రం కోసం, అభివృద్ధి కోసం, దానికోసం పోయిండు. కేంద్రానికి సంబంధించిన ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో, ప్రాజెక్టులు పెండింగ్లు ఉన్నాయో అవంతా లిస్టు తీసుకుపోయి ప్రధానమంత్రికి ఇచ్చిండు. ఏంది? మాకు అభివృద్ధి కావాలి, ఫస్ట్ తెలంగాణ అభివృద్ధి కావాలి, దానికి నిధులు ఇవ్వండి, సహకరించండి అని చెప్పేసి కోరుతున్నాడు ప్రధానమంత్రిని. కానీ ఏ ముఖ్యమంత్రి అయినా, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఇట్లా ప్రధానమంత్రి దగ్గరికి పోయిర్రా? గతంలో పరిపాలించిన పోయిండా? కేసీఆర్ పోయిండా ఎన్నడన్నా కేంద్రానికి? పొయ్యి కూర్చొని మాకు తెలంగాణకి నిధులు కావాలి అని చెప్పేసి అడిగిండా? ఈడనే ఫామ్ హౌస్లో కూర్చొని తొడగొట్టేది. ఏంది? కేంద్రం మెడలు వంచి మేము తెస్తాం, మెడలు వంచి తెస్తామంటే వాళ్ళు ఊకనే నువ్వు ఓంగనే మెడలు వంచుతానికి రెడీగా ఉంటారా? వాళ్ళకు కూడా లెక్కలు ఉంటాయి. అడగంది ఎవరు ఇయ్యరు. ఈడ కూర్చొని నేను మెడలు వంచుతా అని చెప్పేసి చేసినావు. ఏమైనా వచ్చినాయా? అక్కడికి తెలంగాణ ఎంపీలు, బీజేపీ ఎంపీలు కొట్లాడి కొన్ని ప్రాజెక్టులు తెచ్చిరు. ఆ ప్రాజెక్టులు కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఆ పెండింగ్లను కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ప్రధానమంత్రికి కోరుతున్నాడు ప్రధానమంత్రిని. కేసీఆర్ ఎన్నడన్నా ఢిల్లీకి పోతే ఏంది? ఏమన్నా ఉంటే లెక్కల కోసం పోయేది. మమ్మల్ని అరెస్టులు చేయొద్దు, ఇది చేయొద్దు, మమ్మల్ని కాపాడుర్రి, లేదంటే పోయి వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలి, అక్కడ కూర్చొని చర్చలు. ఏమన్నా అంటే దేశకీ నేత అయితా, నేను ఇప్పటికి రాష్ట్ర నేత అయిపోయినా దేశకీ నేత కావాలని చెప్పేసి దానికోసం తిరిగిండి తప్పితే తెలంగాణ అభివృద్ధి కోసం ఏనడన్నా ఢిల్లీ మెట్లెక్కిండా? పోయిన వాళ్ళనేమో ఎక్కిరియడం. ఈయననేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇక్కడనేమో ప్రధానమంత్రి బీజేపీ. పోయి కలవలే? రాష్ట్రం అభివృద్ధి కోసము పోయి కలిస్తే పోయిండు, మూటలు అందిస్తేందుకు దానికి దీనికి అని మాట్లాడుతుండ్రు. సిగ్గుండాలే. అభివృద్ధి కోసం పోతున్నప్పుడు సహకరించాలి. ప్రతిపక్షాలైనా కానీ ఎవరైనా సహకరించేది పోయి ఎంతసేపటికి పుల్ల పెట్టడం. అయినా కానీ మీకు ఇంకా అధికార దాహం. ఎందుకు అధికార దాహం? ఏం చేస్తారు మీరు? తెలంగాణని 10 సంవత్సరాలు పరిపాలించి ఆగం చేసిరు. ఇంకా అధికార దాహం తీరుతలేదు. కేసీఆర్ అంటాడు, మీరు ఇంకా ఉన్నది మేము వస్తాం అధికారంలోకి, మా బీఫామ్ ఇచ్చిన వాళ్ళల్లా ఎమ్మెల్యేలు అవుతారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏమి అందరేమో చేతులు ముడుచుకొని కూర్చున్నారు. నువ్వు బీఫామ్ ఇయ్యంగానే అవుతందుకు నువ్వు ఏం చేసినావు? ఇయ్యే గప్పాల మాటలు ఇంకా మానవా కేసీఆర్? నువ్వు ఆ గప్పాల మాటలు మాను. మీకు 10 సంవత్సరాలు ఇచ్చిర్రు, లక్షల కోట్లు ఇంగి తిన్నారు, మంచిగా శేష జీవితం మంచిగా అనుభవించు. ఎందుకు ఇప్పుడు వీళ్ళు కొట్లాడుతుంటే మధ్యలోకి వచ్చి నడువులు ఇరేదనుకుంటారు? ఉండేదేదో హ్యాపీగా ఉండు. మీ కొడుకు వల్లనే మీరు అధికారం కోల్పోయారు. మీ అహంకారం మళ్ళీ రారు. తెలంగాణలో ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోరి, 2029లో వచ్చే ఎలక్షన్లు చాలా హోరాహోరీగా ఉంటాయి. బీఆర్ఎస్ అనేది కనపడదు. ఎందుకు చెప్తున్నా గుర్తుపెట్టుకోరి. ప్రజలు ఇప్పుడు బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఈ రెండింటి వైపే ఉన్నారు. మూడవది ఏమొస్తుందంటే ఆంధ్రాలో ఉన్న కూటమి తెలంగాణలో వచ్చి ఖచ్చితంగా పాగా వేయాలని చూస్తున్నది. వాళ్ళు కూడా హోరాహోరీగా పోరాటం చేస్తారు ఖచ్చితంగా. జనసేన పవన్ కళ్యాణ్, టీడీపీ చంద్రబాబు, ఇక్కడ బీజేపీ 3 కలిసి తెలంగాణలో పోటీ చేస్తాయి, గుర్తుపెట్టుకోరి. ఇంకొకటి ఏంటంటే బీసీ పార్టీ కూడా పుట్టే అవకాశం ఉన్నది. ఇక ఓటర్లకు పండుగనే పండుగ, ఇక ఫుల్ బిజీ ఉంటారు. సెకండ్ కేడర్ నాయకులకు ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క పార్టీలకు ఫస్ట్ కేడర్లకు పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ని నమ్ముకొని కూర్చున్న వాళ్ళందరూ ఎటు దునకాలా అని చెప్పేసి అయోమయంలో ఉన్నారు. ఎందుకు అయోమయంలో ఉన్నారంటే బీఆర్ఎస్ అక్రమంగా సంపాదించిన పైసలు ఉన్నాయి, మాకు ఖర్చు పెడుతుండొచ్చు అని చెప్పేసి ఒకసారి ఆలోచిస్తున్నారు. ఉండాలన్నా, ఇటు ఉండాలన్నా, అటు పోవాలన్నా అని. కానీ ఎంత అక్రమంగా సంపాదించిన పైసలైనా ప్రజలు ఓట్లు వేస్తేనే మీరు గద్దె మీద కూర్చోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ సైడే ఉన్నారు జనాలంతా. సారే కావాలంటారు. దేనికి సార్ కావాలంటారు? మల్లన్న సాగర్ ముంపు బాధితుల కాడికి పోయి అడుగు, నేరెళ్ళ బాధితుల కాడికి పోయి అడుగు, కేసీఆర్ కావాలనా అని. నిరుద్యోగులను అడిగితే తెలుస్తుంది కేసీఆర్ కావాలనా అని. ఉద్యోగులను అడిగితే తెలుస్తుంది కేసీఆర్ కావాలని. రైతులు అంటారు. మీరు ఇప్పుడు అధికారంలోకి ఎట్లొచ్చిండు కేసీఆర్? అప్పుడు అన్ని లంగ మాటలు చెప్పొచ్చిండు. నేను దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా, తెలంగాణకు కాపలా కుక్కలాగా ఉంటా అన్నాడు.
దళితుడిని ముఖ్యమంత్రి చేసిండా? చేయకుండా తల నరుక్కుంటానన్నాడు. నరుక్కున్నా అయిపోయేది. దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండా? ఇయ్యలే. ఇంటికి ఒక ఉద్యోగం అనడా? కనీసం అమరుల కుటుంబాల కన్నా ఇచ్చిండా? అది లేదు. ఏమన్నంటే మేము రైతు బంధు ఇచ్చినాం. రైతు బంధు ఎంతమందికి ఇచ్చినావు? రైతు బంధు రైతు బంధు పేరిట నువ్వు ధరణి అనేది ఒకటి పోర్టల్, దొంగ పోర్టల్ తయారు చేసి లేని భూములు సృష్టించి ప్రభుత్వ భూములను కూడా దాంట్లో రిజిస్ట్రేషన్ చేయించి మీ పట్టెగాన్లకు రిజిస్ట్రేషన్ చేసి రైతు బంధు వేసినావు నువ్వు. దానికోసం రైతు బంధు క్రియేట్ చేసినావు నువ్వేదో ప్రజల మీద రైతుల మీద ప్రేమతో కాదు, మీ పట్టెగాన్ల కోసం, దాంతోపాటు కొంతమంది రైతులకు అది చేసినావు. అది ధరణి అనేది బయటికి తీయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ కేంద్రానికి రాసిండంట లేక, నోటీసులు ఇచ్చినాము వీళ్ళని ఫోన్ ట్యాపింగ్ కేసులా అని చెప్పేసి. నోటీసులు ఇచ్చినా కానీ ఇంకా కేంద్రం స్పందిస్తలేదు. కాకపోతే ఏంటంటే కేంద్రం ఎప్పుడు స్పందిస్తుంది అంటే ఆచితూచి కరెక్ట్ సమయం కోసం ఎదురు చూస్తుంది. బీజేపీ ఏం అంత ఆషామాషి కూడా కాదు. ఎందుకంటే చాలా ఆచితూచి స్టెప్పులు వేస్తుంది. ఎప్పుడు వెయ్యాలి స్టెప్పు, వేసే ప్రతి స్టెప్పు 100% సక్సెస్ అయ్యేటట్టే వేస్తుంది. ఇప్పటి వరకు చూడండి, ఏం పని చేసుకుంటూ వచ్చినా కానీ ఒక ప్లాన్ ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారం చేస్తారు. 100% రిజల్ట్ వస్తుంది. వీళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారంటే కరెక్ట్ ఒక టైం చూసుకుంటారు. ఆ టైంలో కొడితే మొత్తం నేల నాకాలే. కేసీఆర్ అయితే వాళ్ళ కుటుంబం మొత్తం అన్ని కేసులు ఉన్నాయి. 1 by 1 అన్నీ రెడీ చేసుకుంటున్నారు. అన్నీ రెడీ అయిపోయినాక ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం జైలుకు పోతుంది. గుర్తుపెట్టుకోర్రి, 100% జైలుకు పోతుంది. కాకపోతే వెనక ముందు అన్నీ తయారు చేసుకుంటున్నారు. కరెక్ట్గా ఆధారాలన్నీ సేకరించినాక అప్పుడు లోపల నూపుతారు. అప్పుడు తెలుస్తుంది కేసీఆర్కు. గుర్తుపెట్టుకోరి, ఒకవేళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వదిలిపెట్టినా కానీ బీజేపీ వాళ్ళు వదిలిపెట్టారు. లాస్ట్కు రేవంత్ రెడ్డి ఏం చేశాడు? ఈ కేసులన్నీ కేంద్రానికి కూడా అప్పచెప్పి కూడా పక్కకు జరిగే రకం. రేవంత్ రెడ్డి మామూలుడు ఏం కాదు. గుర్తుపెట్టుకోరి, చంద్రబాబు నాయుడిని వైఎస్ఆర్ని ఇద్దరిని కలిపితే రేవంత్ రెడ్డి. ఎందుకు సైలెంట్గా ఉంటుండంటే మౌనం కొన్నిటికి సమాధానం. ఓపిక ఉంటుంది. ఖచ్చితంగా కేసీఆర్ పోతాడు, ఊసలు లెక్క పెడతాడు. ఆ విషయం కేసీఆర్ కూడా తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు. ఏమనంటే ప్రజలను రెచ్చగొట్టాలి, ప్రజలను రెచ్చగొట్టి పబ్బం గడపాలి. అది కేసీఆర్ స్ట్రాటజీ. ఫస్ట్ నుంచి కూడా అదే, ప్రజలను రెచ్చగొట్టాలి, పబ్బం గడుపుకోవాలి.